ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గమనించినట్టయితే వైష్ణవి చనిపోయి నెల రోజులు పూర్తయింది. ఇప్పటికీ ఇంకా ఈ దుర్మార్గుడు హరిబాబు విషయంలో కోర్టు కానీ, న్యాయస్థానం కానీ ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. మరొక వైపు వైష్ణవి కుటుంబ సభ్యులు కానీ, వైష్ణవికి సంబంధించిన వాళ్ళు కానీ అస్సలంటే అస్సలు వాళ్ళ పరిస్థితి బాలేదని చెప్పుకోవాలి. సరే, ఇక విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు వైష్ణవి గురించి ఒక షాకింగ్ విషయం అయితే బయటపడింది. అదేంటి అంటే ఇప్పుడు నిజానికి ఈ కేసులో అంటే జనరల్‌గా ఎలా ఉంటుందంటే మన న్యాయశాస్త్రంలో, శిక్షా స్మృతుల్లో కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. అంటే ఎలాగైనా సరే కొన్ని తప్పించుకుని ఆ కేస్ అడ్డం పెట్టి, ఆ సెక్షన్ అడ్డం పెట్టి ఏదో ఒక రకంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకనే పోలీసులు ఈ కేస్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని ఈ దుర్మార్గుడు హరిబాబు ఏ రకంగాను, ఏ విధంగాను కూడా అసలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ప్రయత్నిస్తున్న సందర్భాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీడిని ఫస్ట్ జైలుని మార్చేయాలని. అంటే కరీంనగర్ జైలు నుంచి ఇంకా కఠినమైన జైలుకి మార్చాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొన్ని ఫాస్ట్ ట్రాక్‌లో అంటే ఇప్పుడు మనకి కోర్ట్ సెలవులైతే ఇచ్చేస్తారనమాట. అంటే వాళ్ళకి కూడా సమ్మర్ సెలవులని ఉంటాయి. సో, ఆ సమ్మర్ సెలవులు రాకమునుపే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సెషన్స్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఇట్లాంటి చాలా దారుణమైన, ఘోరమైన చావు, హత్య కేసులు ఉంటాయి చూసారా? అటువంటి వాటిని వాళ్ళు చాలా తొందరగా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని కోర్ట్ మళ్ళీ సెలవులు వచ్చేలోపు ఈ దుర్మార్గుడికి శిక్ష పడిపోవాలి. అంటే శిక్ష ఎప్పుడు అమలవుతుందనేదే అది కోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఉరి శిక్ష పడిందనుకోండి. ఆ ఉరి శిక్ష ఎప్పుడు తీయాలి? తను ఎప్పుడు నీ ఉరి కంబం ఎక్కించాలి? ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కానీ శిక్ష పడడం ఒక్కటే మెయిన్ పాయింట్ అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అయితే దీనికి సంబంధించి పోలీసులు చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ కేసుకి సంబంధించి దొరికిన ఆధారాలతోనే టోటల్‌గా ఈ కేస్‌ని కోర్ట్ ముందు సబ్మిట్ చేస్తారు. ఇంకా ఫర్దర్‌గా కేసెస్‌కి సంబంధించిన చాలా కీలకమైన ఆధారాలు దొరికాయనుకోండి, అవి ఇంకా కోర్ట్ వాళ్ళకి సబ్మిట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆ కేస్‌లోనే పొందుపరుస్తారనమాట. ఈవెన్ ఒక మనిషికి శిక్ష పడినప్పటికీ కూడా వాడి విషయంలో ఖచ్చితంగా కొన్ని రకాల కేసు ఆధారాలు అలా నిగూఢమై ఉంటాయి. సో, ఇది పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది.